మన సుమా అడ్డా న్యూ ఇయర్ పార్టీ దావత్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఇస్ బ్రహ్మాజీ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏమో. అంత రిస్క్ ఎందుకు? లుకింగ్ బ్యూటిఫుల్. రాజా అనకూడదా ఏంటి? అందంగా అనొచ్చు. ఉన్నారా? సుమ బాగుంటది కదా. అలా చెప్తే ఓకే. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటే కాలుతుంది. కాంప్లిమెంట్ రా. అదే అంటున్నా. మీరు చాలా చండాలంగా ఉన్నారండి. ఇది హ్యాపీగా ఫీల్ అవుతాడు మా ఆయన. నువ్వు మాకందరికి సర్ప్రైజ్ పార్టీ ఇచ్చావు. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. రాజుకి కూడా మేము ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఏంటది? సర్ప్రైజ్. తీసుకురండి. రాజు దా. ఏంటది? ఒకసారి నువ్వే ఓపెన్ చేసి చూడు. మా మాస్టారు, మా మేడం అంటాం మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ అన్ని విషయాల్లో. చాలా మందికి తెలుసు దేవదాస్ కనకాల గారు, లక్ష్మీదేవి కనకాల గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురించి, అందులో ట్రైన్ అప్ అయినటువంటి ఎంతో మంది యాక్టర్స్ గురించి, డైరెక్టర్స్ గురించి. వాళ్ళందరూ ఇప్పటికి కూడా కలిసినప్పుడంతా మా మామయ్య గారు, అత్తయ్య గారి గురించి చెప్తూ వాళ్ళ మీద వాళ్ళకు ఉండేటువంటి ప్రేమని గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అందులో సమీర్, బ్రహ్మాజీ గారు, చిరంజీవి గారు, ఇనీషియల్ స్టూడెంట్స్ లో రజనీకాంత్ గారు, ఇలా so many of them. మా అమ్మగారు ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్. మా అమ్మగారు దేవదాస్ మాస్టర్ గారికి 1 year సీనియర్. సో ఇంటికి వచ్చినప్పుడు నా ఫొటోస్ అవి చూసి నన్ను ఇంట్రెస్ట్ ఉంటే రమ్మనండి ఇది అని అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. నేను ఇంకా ఎస్ చెప్పేశాను. మా మావయ్య గారు నాకు ఒక 1200 జేబులో పెట్టి కొన్నాళ్ళు ట్రై చేయి చూద్దాం, ఇది ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదని చెప్పారు. సో నేను అలా హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్లో దీనిలో జాయిన్ అయ్యాను యాక్టింగ్లో. 1 రూపీ కూడా నా దగ్గర ఛార్జ్ చేయలేదు మా మాస్టర్ గారు. స్టూడెంట్స్ అందరినీ కూడా సొంత అంటే రాజీవ్ వేరు మేము వేరులా కాదు. మేడం లక్ష్మీ మేడం మాకు భోజనం పెట్టేవాళ్ళు. ఇన్స్టిట్యూటే పొద్దున్న లేస్తే ఇంక అక్కడే. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది యాక్టర్స్ ఇప్పుడు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మేము ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం మా మాస్టర్ గారిని. మేము 4 మెతుకులు తింటున్నాం అంటే కారణం దే ఆర్ అవర్ గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీ అందరికి కూడా థ్యాంక్స్. మీ అందరి మధ్యలో ఇది డెఫినెట్గా పెద్ద సర్ప్రైజ్. ఇక్కడ మేము ముగ్గురం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్. మేము అట్లా చాలా మంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో, టెలివిజన్లో ఉన్నారు, సినిమాలో ఉన్నారు. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అంటే నేను వీళ్ళ కడుపును పుట్టడం. బ్రహ్మాజీ గారికి బాగా తెలుసు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను, చాలా అల్లరి చేశాను, చాలా రకాలుగా చిన్నప్పుడు. తర్వాత మెల్లో డౌన్ అయ్యాను అనుకోండి. బట్ వచ్చే జన్మలో అలా కాకుండా కాంపన్సేట్ చేసి ఐ విల్ ట్రై టు బి ఎ గుడ్ సన్. ఇక్కడ నన్ను చిన్నప్పుడు చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు నేను ఎంత అల్లరోడ్ను. గొప్ప గొప్ప నటులతో నేను క్లాసులు షేర్ చేసుకోవడం అన్నీ చేయడం నిజంగా నా అదృష్టం. అది కల్పించింది మా అమ్మా నాన్నే నాకు. ఇది మాత్రం చాలా చాలా భద్రంగా దాచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి లెట్స్ హ్యావ్ సమ్ పిక్చర్స్ ప్లీజ్. కంప్లీట్ పిక్చర్ అన్నమాట. రాజీవ్ వాళ్ళ సిస్టరు, రాజీవ్ బావగారు, పెద్దిరామారావు గారు, వాళ్ళిద్దరు పిల్లలు, మా అమ్మ నాన్న, ఆల్ ఆఫ్ us. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపు, ఏరై కదిలిందా అనుబంధం వైపు.
ముగ్గురు లేరు, నా తోడబుట్టింది లేదు, నన్ను కన్నవారు లేరు. కన్సిక్యూటివ్ గా 3 years లో జరిగిపోయింది అది. 2018, 2019 అండ్ 2020 3 years. ఈచ్ ఇయర్ 1 person లెఫ్ట్. I have also learnt a lot from both of them to be selfless గా ఎలా ఉండటము, అలాగే ఆయన ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఈజ్ అ ప్రొడ్యూసర్. కానీ వాటన్నిటికన్నా ఎక్కువగా ఆయన ఒక మాస్టర్ గా ఉండడాన్నే ఎక్కువగా లైక్ చేశారు. ఎక్కువ మందికి యాక్టింగ్ నేర్పించడాన్ని ఆయన ఇష్టపడ్డారు. అలాగే ఆవిడ కూడా షీఈ్ అ థియేటర్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో సినిమా యాక్ట్రెస్. వాటన్నిటికన్నా వీళ్ళిద్దరికీ ఇష్టమైన ప్రొఫెషన్ ఏంటంటే పాఠాలు చెప్పడం. ఇంకా ఎక్కువ మందిని ఈ సినిమా ఇండస్ట్రీకి పంపించడం, కళామ తల్లి బిడ్డలుగా తీర్చిదిద్దడం. అందుకనే దే ఆర్ గ్రేట్. మాస్టర్ గారు మాతోటి క్లాస్లో చాలాసార్లు అన్నారు, నేను పాఠం చెప్తూ అలా కుర్చీలో అయిపోవాలి అని అనేవారు. ఈ 2024కి గుడ్ బై చెప్తూ మరొకసారి మా అత్తగారిని, మామగారిని తలుచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మా ఆడబడుచుని, మా నాన్నగారిని, అందరినీ థ్యాంక్ యూ.